హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఇక్కడ ఏదో ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అది చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కుడ్ బి ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్ ఆర్ ఆల్రెడీ డివోర్స్డ్ అండ్ సెపరేటెడ్. బట్ ఎవరైతే ఇంకా కమిటెడ్ రిలేషన్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఇక్కడ మీ పర్సన్ కనుక అయితే ఈ పర్సన్కి అక్కడ ఏంటంటే అదొక ఆ సిచ్యువేషన్ కొంచెం ట్రాప్ సిచ్యువేషన్గా అనిపిస్తుంది. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ బికాజ్ ఆఫ్ దట్ కార్మిక్ రిలేషన్. సో మీ పర్సన్ ఇప్పుడు డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే ఆ రిలేషన్ నుంచి డిటాచ్ అయిపోవాలి, సింగిల్గా ఉండాలి. ఓకే, అండ్ నా మీ పర్సన్ మీకు ఎప్పుడో సడన్లీ మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ నుండి. బట్ ఆల్రెడీ మీరు కమ్యూనికేషన్లో ఉండుండొచ్చు. సో ఈ పర్సన్ ఈ విషయాలన్నీ కూడా మీతో చెప్తారు. బట్ సింగిల్గా ఉండడానికి డిసైడ్ చేసుకున్నారు. ఎందుకు అని అంటే మేబీ ఆల్రెడీ మీతో సెపరేట్ అయిన పర్సన్ ఈ పర్సన్. అండ్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మీరు ఒకవేళ కమిట్ అవుతారా అవ్వరా, ఆర్ మీరు కూడా సింగిల్గానే ఉండడానికి ట్రై చేస్తున్నారా, ఇలాంటివన్నీ ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో డౌట్స్ కొన్ని. సో ఆఫ్టర్ సపరేటింగ్ ఫ్రమ్ దట్ కార్మిక్ రిలేషన్ ఈ పర్సన్ మీ వైపు కంప్లీట్గా వస్తారు. నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి ఈ పర్సన్ దగ్గర నుండి. ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మెసేజెస్ వస్తూ ఉంటాయి. బట్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎందుకు అంత సెపరేషన్ ఎందుకు వచ్చింది మీ ఇద్దరి మధ్య అంటే మేబీ మీ పర్సన్ మీ రిలేషన్ని సీరియస్గా తీసుకోలేదు, ఆర్ సమ్ డిఫరెన్సెస్ ఏవో ఉన్నాయి. మీ ఫ్యామిలీ ట్రెడిషన్ వేరు, వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ వేరు. సో ఆ ట్రెడిషనల్ వాల్యూస్ కొంతమందికి ఏజ్ కుడ్ బి ఎ డిఫరెన్స్, ఏజ్ కుడ్ బి ఎ ప్రాబ్లం. అండ్ కొంతమంది విషయంలో స్టేటస్ అండ్ అదర్ క్యాస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. డిఫరెన్సెస్ ఉండడం వల్ల మీ పర్సన్ మీకు చెప్పకుండానే అదర్ రిలేషన్లోకి వెళ్ళిపోయారు. బట్ మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. బట్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అంటే జస్ట్ ఒక మీ పర్సన్ మీ నుండి దూరం వెళ్ళిపోయారు ఓకే, బట్ అదేదో హ్యాపీనెస్ని వెతుక్కుంటూ వెళ్ళిపోలేదు మీ పర్సన్. అది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇంకొక కార్మిక్ రిలేషన్ యాక్సెప్ట్ చేశారు. కానీ అది ఇప్పుడు తనకి ఒక ట్రాప్డ్ సిచ్యువేషన్లా అనిపిస్తుంది. సో మేబీ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ పర్సన్ చుట్టూ ఉన్నారు. ఈ పర్సన్ని అలా మ్యానిపులేట్ చేసి ఆ కార్మిక్ రిలేషన్లోకి ఈ పర్సన్ని తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఆ రిలేషనే మీ పర్సన్కి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది అని చెప్పడం జరిగింది. సో అలా ఈ పర్సన్ ప్రజెంట్ లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్ ఉందన్నమాట. బట్ ఈ పర్సన్ డెసిషన్ తీసుకోబోతున్నారు ఏంటి అని అంటే ఇక ముందు ఎప్పుడు ఇలా చెప్పుడు మాటలు వినకూడదు, ఆర్ మీ పర్సన్ సింగిల్గా ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలో మళ్ళీ అంతే హ్యాపీనెస్ కావాలి అనుకుంటే ఇలాంటి ట్రాప్ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి ఫస్ట్. బట్ ఇక్కడ ఏదైతే కార్మిక్ సిచ్యువేషన్ మీ పర్సన్ ఉన్నారో ప్రజెంట్
సో ఆ కార్మిక్ సిచ్యువేషన్ ఈ పర్సన్కి తను వాంటెడ్లీ చేసుకున్నది అయితే కాదు. అండ్ తనకి ఏదో చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే మేబీ ఆఫ్టర్ దట్ కమిట్మెంట్ మీ పర్సన్ ఒక సెటిల్మెంట్ అనేది వస్తుంది మీ లైఫ్కి, ఆర్ మీ పర్సన్కి ఒక హై స్టేటస్ అనేది వస్తుంది. ఇలా ఏదో చెప్పి మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. సో ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో అంటే ఫీలింగ్ ఐసోలేటెడ్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ మిస్సింగ్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బట్ ఎందుకు అంటే మీరు కూడా ఒకప్పుడు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ టైప్లో ఉండేవారు మీరిద్దరు. అండ్ మీరు తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు హెల్ప్ చేసేవారు. అండ్ చాలా సపోర్టింగ్గా ఉండేవారు. సో ఈ పర్సన్ ఎప్పుడైతే మీ రిలేషన్కి వాల్యూ ఇవ్వట్లేదు, మీ రిలేషన్కి ఒక క్యాజువల్ రిలేషన్లా తీసుకున్నారు అన్నప్పుడు మీరు నెమ్మదిగా ఇంకా ఆ రిలేషన్ నుండి, మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ నుండి మీరు దూరం వెళ్ళిపోయారు. అండ్ మీ పర్సన్ కూడా బిజీ అయిపోయారు. అండ్ అలా మీ మధ్య సెపరేషన్ వచ్చింది. బట్ మీరు చాలా సఫర్ అయ్యారు. ఏంటిది, ఎందుకు ఇలా రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అన్న ఉద్దేశంతో మీరు ఒక ప్రాపర్ గైడెన్స్ ఇద్దామని మీకు అనిపించినా కూడా మీరేం చెప్పలేదు. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ. సో మీరు ఇంటర్ఫియర్ అవ్వడం ఇష్టం లేక మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. బట్ సడన్లీ మీ పర్సన్ మీకు మళ్ళీ మెసేజ్ చేయడం, మళ్ళీ మిమ్మల్ని ఏదో హెల్ప్ అడగడం, ఇదంతా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఇక ఆ హెల్ప్ చేయడానికి కూడా మీరు ఇష్టపడలేదు ఆ హెల్ప్ చేయడానికి కూడా. ఎందుకంటే మీరు చాలా చెప్పారు ఈ పర్సన్కి, బట్ అయినా కూడా ఈ పర్సన్ ఇంకెవరో చెప్పింది వింటూ ఉంటే మీకు మీ రెస్పాన్సిబిలిటీ కాదని మీరు వదిలేశారు. సో మీకు హెల్ప్ చేయడం కూడా ఇష్టం లేదు ప్రజెంట్ అయితే. బట్ ఈ పర్సన్ ఇంకా ప్రాబ్లమ్స్ డైలీ పెరుగుతూనే ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ ఎప్పుడైతే మీతో సెపరేట్ అయిపోయారో, మీ రిలేషన్ ఆర్ మీ ఫ్రెండ్షిప్ నుండి దూరం అయిపోయారో, ఈ పర్సన్ ఒక డిఫికల్ట్ ఫేసే కాదు, తన హెల్త్ కూడా పాడైపోవడం జరిగింది ఇక్కడ. అండ్ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయారు. నాట్ ఓన్లీ మీ పర్సన్ ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉండిపోవడం అనేది జరిగింది. సో ప్రజెంట్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, తను అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ. మీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ మీతో ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతున్నారో మీ పర్సన్ లైఫ్ అదొక హెల్ అన్నట్టుగా అయిపోతుంది. బట్ అదంతా ఎందుకు జరుగుతుంది అనేది ఈ పర్సన్ అనలైజ్ చేసుకుంటున్నారు. అండ్ డైలీ మిమ్మల్ని డ్రీమ్స్లో చూడటం, ఎక్కడ చూసినా మీ పేరు కనిపించడం, అండ్ సమ్ సోల్ కాంట్రాక్ట్ అయి ఉండొచ్చు అన్న డెసిషన్కి వచ్చారు మీ పర్సన్. అంటే మేబీ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో అలా మీరిద్దరు కనెక్ట్ అయి ఉంటారు. బట్ మీ పర్సన్ అది ఐడెంటిఫై చేయలేదు. మీ కనెక్షన్ ఏంటి, మీరేంటి, మీ రిలేషన్ ఎలాంటిది, ఇదంతా ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే మీ పర్సన్ గైడ్ చేస్తున్నది ఇంకెవరో పక్కన, మీరే కాదు ఇంకెవరో ఉన్నారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అలా మీ పర్సన్కి మీకోసం ఆలోచించే టైం అనేది లేకుండా అయిపోయింది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఫేస్, రఫ్ లైఫ్ ఏదైతే ఉందో ఆ లైఫ్లోకి ఎంటర్ అయ్యారో, అప్పుడు మీ వాల్యూ ఏంటి, బట్ మీరెందుకు అసలు తన లైఫ్లోకి వెళ్ళారు, అండ్ మీరెందుకు అసలు తనకంతా హెల్ప్ చేశారు, ఇదంతా ఇప్పుడు అనలైజ్ చేసుకున్న తర్వాత తను ఒక డెసిషన్కి వచ్చారు. ఏంటంటే మీది మేబీ ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు. సోల్ టై ఆర్ సోల్ కాంట్రాక్ట్ ఏదో ఉంది మీ మధ్య అని తెలుసుకున్నారు. సో ఇప్పుడు మీతో ఎక్కువ మాట్లాడాలి, మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేయాలి, అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ అర్థమవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. సో ఆ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలి. అప్పుడే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు మీ పర్సన్ని.
సో అలా ఉంది ఇక్కడ ప్రజెంట్ రీడింగ్ ప్రకారం. అండ్ మీరేదో ఒక న్యూ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. మేబీ న్యూ బిజినెస్ ఆర్ న్యూ జాబ్ ఆర్ న్యూ ప్రాపర్టీ ఏదో కొనాలని చూస్తున్నారు. సో అదంతా కూడా ఈ అక్టోబర్ ఎండింగ్కి మీకు స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ మీరు చాలా పేషెన్స్తో ఉంటారు. మీరు చాలా ఒక డిఫరెంట్ ఎనర్జీ మీది. మేబీ మీది ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ అయి ఉండొచ్చు మీరు. అండ్ మీది ఒక డివైన్ కనెక్షన్. ఓకే, బట్ ఈ పర్సన్ మీకు త్వరలో కమ్యూనికేషన్ అయితే పంపిస్తారండి, కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు కూడా. ఈ పర్సన్ పదే పదే మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. మీతో ఎక్కువ మాట్లాడాలని ఉంది, మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కూడా ఉంది, కానీ మీరు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ దో కమ్యూనికేట్ చేస్తున్నా మీరు సపోర్ట్ చేయట్లేదు మీ పర్సన్కి. ఎందుకంటే సడన్లీ మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం జరిగింది వితౌట్ ఎనీ దాన్ని ఏమంటారంటే అసలు మిమ్మల్ని మీ నుండి అంత దూరంగా సడన్గా వెళ్ళిపోయినందుకు కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు మీ పర్సన్. బట్ ఎప్పుడైతే అక్కడ సిచ్యువేషన్ బాగాలేదని తెలిసిందో అప్పుడు మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వడం అండ్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో మీకు ఇదంతా తెలుసు. సో అందుకే మీరు మీ పర్సన్ కోసం ఆలోచించాలని లేదు. ఎందుకంటే మీ పర్సన్కి అక్కడ స్టెబిలిటీ అనేది లేదు. మైండ్ ఎటు కావాలంటే అటు పోతుంది. ఒక స్టెబిలిటీ మైండ్ సెట్ అనేది లేదు, స్టేబుల్ మైండ్ సెట్ లేదు. అండ్ ఆ థాట్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది మీ పర్సన్. ఆ టైంకి ఏది కరెక్ట్ అనుకుంటే అది చేయడం, లేదు అనుకుంటే అలా ఐసోలేషన్లో ఉండిపోవడం, అలా ఉంటుంది మీ పర్సన్ది. సో మీ పర్సన్కి ఇక్కడ ప్రజెంట్ ఒక మంచి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ కూడా కావాలి. మేబీ తన ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. సో అలాంటి పర్సన్ తన పక్కన లేకపోతే తన లైఫ్ ఇంకెటో పోతుంది. సో అది కూడా తెలుసుకున్నారు మీ పర్సన్. అండ్ అందుకే మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. ఆ కార్మిక్ని వదిలేసి మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్ త్వరలో ప్రపోజ్ కూడా చేస్తారు. బట్ ఈ ప్రపోజల్ అనేది వస్తుంది, ఓకే, బట్ కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, ఆ కార్మిక్ రిలేషన్ నుండి బయటికి రావాలి అని అంటే ఇట్ టేక్స్ టైం కదా. ఒక కమిటెడ్ రిలేషన్ నుండి ఇమీడియట్గా ఎవరు బయటికి రాలేరు. సో యూనివర్స్ ఇదంతా చూసి ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది. సో ఈ డివైనే మీ పర్సన్ మీ వైపు తీసుకొస్తుంది. అండ్ మీ ఇద్దరికి కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు ఎవరో. అండ్ మీ ఇద్దరికి ఒక రీయూనియన్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ డివైన్ అండ్ యూనివర్స్. ఓకే, సో ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒకటే కాదు, ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా చెప్తుంది ఇక్కడ ఈ రీడింగ్ మనకి. ఓకే, సో ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మీతో కమ్యూనికేట్ చేయాలి అని చూస్తున్నారు. అండ్ ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు కమ్యూనికేషన్లో అని. అంటే మీ పర్సన్ అవైలబుల్ ఉన్నా కూడా మీరు మాట్లాడట్లేదు, కాల్స్ ఆర్ మెసేజ్ అయితే మీరు చేయట్లేదు. మీ పర్సన్ చేసినా కూడా మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే, సో అలా ఉంటుంది ఇక్కడ. ఎనర్జీస్ అయితే మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి మీ పర్సన్కి చాలా టైం పడుతుంది కొంతమందికి. బట్ కొంతమందికి ఈ అక్టోబర్ ఎండింగ్ కల్లా మీరు మళ్ళీ రీకనెక్ట్ అవుతారు, రీయూనియన్ అవుతారు అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏవైతే ప్యాటర్న్స్ రిపీట్ చేస్తూ వచ్చారో తన లైఫ్లో అండ్ మీ రిలేషన్లో, సేమ్ ప్యాటర్న్స్ మళ్ళీ కనుక రిపీట్ అయితే మీరు ఈ రిలేషన్ నుండి డ్రాప్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అందుకే మీ పర్సన్ని వెంటనే మీరు అంత యాంగ్జైటీతో వెళ్ళి రిసీవ్ చేసుకోవట్లేదు. సో చాలా అన్హ్యాపీ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు మీరు, చాలా నెగిటివిటీ ఫేస్ చేశారు రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్ మీ పర్సన్తో. ఓకే,
సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 1111 1111 అని టైప్ చేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 2 అండ్ 1111 విత్ 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ 15:15 ఆన్ ద క్లాక్. సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. ఓకే, లైక్ చేసిన తర్వాత కింద హైప్ అని వస్తుంది, అక్కడ కూడా నాకు పాయింట్స్ ఇవ్వండి అండ్ ఛానల్ని బూస్ట్ చేయండి. ఓకే, సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.